అయిపోయాయి. ద ఫ్రంట్ అండ్ ఫేస్ అని అన్నారు దిలీప్ రెడ్డి గారు. బ్యూటిఫుల్ ఇది చేశారు ఆయన, కాయినింగ్ ఆ వర్డ్ని. ఏంటి దాని మీద మీ స్పందన ఏంటి? అంటే తప్పేం లేదు, ఏ పార్టీ అయినా ఎదగాలి అనుకున్నప్పుడు తనకు అక్కడ ఎవరు ఉపయోగకరమో. లేదు, అదేమి బిలో ద బెల్ట్ కామెంట్ కాదు కదా దీపక్ రెడ్డి గారు చేసింది. కానీ భారతీయ జనతా పార్టీకి ఈరోజు దేశం, మొన్న చూశారు అసెంబ్లీ ఎలక్షన్లు, ఢిల్లీలో చూశారు, మహారాష్ట్రకి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు, ఆ ఎలక్షన్లు కూడా జరిగాయి. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఇంకొక పార్టీ, ప్రాంతీయ పార్టీ నాయకుడిని ఫ్రంట్ అండ్ ఫేస్ గా పెట్టి ఎదగాల, అభివృద్ధి కావాలా, అధికారానికి రావాలని అనుకుంటుందని మాత్రం నేను అనుకోవడం లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక నమ్మకమైన మిత్రుడు, రిలయబుల్ మ్యాన్. ఎందుకంటే అనేక విషయాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు మాకున్నాయి, మేము వాటితోటి పనిచేస్తున్నాం. ఉదాహరణగా బీహార్లో ఉన్నాము. బీహార్లో కొన్ని విషయాల్లో అక్కడుండే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కూడా విభేదించున్నారు కొన్ని విషయాల్లో బీజేపీని. కొన్ని ఐడియాలజికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఉదాహరణకి ఈ యొక్క కులగణన విషయంలో కానివ్వండి, మిగతా కొన్ని విషయాల్లో ఆయన సొంత నిర్ణయాలు ఉన్నాయి. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ బీజేపీ ఆలోచన విధానానికి దగ్గర ఉంటాడు. ఎందుకంటే ఆయన యొక్క వ్యక్తిగతము, ఆయన సహజంగానే భక్తుడు, గుళ్ళుకి వెళ్తుంటాడు, భక్తి ఎక్కువగా ఉంది ఒకటి. రెండోది, దేశం పట్ల అపారమైన ప్రేమ, ప్రజల పట్ల. కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశము, భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, చరిత్ర పట్ల అపారమైన గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అందువల్ల సహజంగానే భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మోర్ క్లోజర్ దాన్ ఎనీ రీజనల్. అది ఓకే, కానీ బీజేపీ ఇప్పుడు బీజేపీ ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ ఒక నిమిషం రాజశేఖర్ గారు, బీజేపీ ఒక నిమిషం రాజశేఖర్ గారు, బీజేపీ రాజకీయం ఏ రకంగా చేస్తుంది? బీజేపీ ఏదన్నా ఒక స్టేట్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళ యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుంది? ఆర్ఎస్ఎస్ ఏ రకంగా మిషన్ సక్సెస్ అయ్యేదాకా నిద్రపోదు, ఇవన్నీ మనకు తెలుసు. అలా ఇప్పుడు వారు చేసింది ఏంటంటే సౌత్ స్టేట్స్, ముఖ్యంగా తమిళనాడు, మీకు ఇప్పుడు మొన్నటిదాకా ఢిల్లీ అందని ద్రాక్ష ఈరోజు దొరికింది, అక్కడ మీరు ఎలా కొట్టాలో టార్గెట్ చేశారు, కొట్టేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, సరే తెలంగాణలో కొంతవరకు అవకాశం ఉన్నదాన్ని కూడా గతంలో చేజార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితి, కానీ తమిళనాడు, కేరళ ఈ రెండు సేమ్ మీకు కొరకరాని కొయ్యలు, ఇందాక వారి భాష చెప్పాలంటే. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు కీలకం కాబోతున్నారా? ప్రస్తుతానికి ఎన్డీఏ భాగస్వామిగా రేపు ఏదైనా జరగచ్చు. డ్రై ఏరియాస్, అందులో ఏ అనుమానం లేదు. కేరళలో మేము మొట్టమొదటిసారిగా ఒక లోక్సభకు మా అభ్యర్థి గెలిచారు, సురేష్ గోపి గారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో మాకు 4 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కూడా. మేము అన్నాడీఎంతో కలిసి పోటీ చేసినప్పుడు 4 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఒకటి. రెండోది, తమిళనాడులో కూడా మాకు చాలా పెద్ద పాపులర్ అన్నామలై గారి రూపంలో చాలా ప్రజాకర్షణ గల నాయకుడు ఉన్నారు. ఆయన తమిళనాడు అంతా కూడా పాదయాత్ర చేశారు. ఆయన భారతీయ సంస్కృతి, హైందవ ధర్మము, భారతదేశ గొప్పతనాన్ని విషయంలో ఆయన ఎవరికి తీసిపోరు. ఆ విలువ ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారితో ఏమిటి అడ్వాంటేజ్ అంటే ఈజ్ మోర్ పాపులర్ దాన్ ఎనీ రీజనల్ లీడర్. ఎందుకంటే ఆయన సినిమా హీరోగా నటించడము, అదే సమయంలో ఆయన ఫైటింగ్ స్పిరిట్ మనం చూసాం కదా. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఏ విధంగా పోరాటం చేశారు, ఏ విధంగా ఆయన రాజకీయాన్ని ముందుకు తీసుకొచ్చారు, వాళ్ళ అన్నగారితో సంబంధం లేకుండా. సో అంజయ్ రెడ్డి గారు, ఐ కెన్ అండర్స్టాండ్. అంటే ఇప్పుడు అన్నా డిఎంకే ప్లస్ అన్నామలై ప్లస్ పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ తమిళనాడులో లేదా లెట్ us see. మనం నేనేమంటున్నా అంటే, మనం బ్రిడ్జి వచ్చినప్పుడు దాటడానికి, బ్రిడ్జి రాకముందే మీరు దాటేయండి అంటే అది కరెక్ట్ కాదు కదా. తమిళనాడులో ఏం జరగబోతుందో మనం చూద్దాం. మేము అన్నాడీఎంతో కలిసి పనిచేసాము, మధ్యలో కొన్ని సమస్యలు వచ్చాయి. మా అన్నామలై గారు వచ్చిన తర్వాత ఆయన విధానంలో కొన్ని వారితో దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన భవిష్యత్తు ఏం చేస్తుందో చూద్దాము. ఒకటి నేను చెప్పగలను ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎందువల్లంటే ఇంతకుముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా చెన్నై నుంచి వచ్చిందే కదా, తమిళనాడులోనే కదా ఒకప్పుడు ఎక్కువగా ఉన్నాం. ఆయన పెరిగిందంతా కూడా చాలా మటుకు అక్కడే చెన్నైలోనే.
తెలుగు హీరోలంతా కూడా చెన్నై నుంచే ప్రారంభమైంది కదా వారి సినిమా జర్నీ. అవును. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా తమిళనాడులో చాలా పాపులర్ గా ఉంటారు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కేరళలో ఈరోజు డిప్యూటీ ముఖ్య చీఫ్ మినిస్టర్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా. ఆయన ఎవ్రీడే మీరు అన్నట్టు ప్రతిరోజు జాతీయ వార్తా ఛానల్లో పవన్ కళ్యాణ్ నిధులు పంపించడము, పవన్ కళ్యాణ్ ఒక సబ్జెక్ట్ చర్చనీయాంశం ఉన్నాయి, ప్రజాకర్షక పథకాలాగా మనం చూస్తున్నాం. అందువల్ల రాజశేఖర్ గారు మోర్ పాపులర్ లీడర్. బీజేపీ అండ్ జనసేన కలిసి ఎంతవరకు ముందుకెళ్లాలా, ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలా, ఏ విధంగా జాతీయ శక్తుల ప్రభుత్వంలో తీసుకురావాలి, కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి. మేము ఆల్రెడీ ఒకవేళ ఒరిస్సా సౌత్ కాగా అనుకున్నా కానీ సౌత్ లో ఒక అద్భుతమైన విజయాలు మేము ఒరిస్సాలో సాధించాము. ఒరిస్సాలో బీజేపీ ఉంది. తెలంగాణలో మీరు ఇందాక చెప్పారు మీరు మిస్ చేసుకున్నారని. బట్ మొన్న లోక్సభ ఎన్నికల్లో ఒక మంచి విజయాలు సాధించాం, 8 మంది మేము గెలిచాము. నేను అన్నది అధికారానికి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మిస్ చేసుకున్నారు, బస్సు వదిలేసుకున్నారు అంటున్నా. ఏమండి బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చేంత వాతావరణం రీజన్స్ కొంతమంది ఇలాంటి ఇండిపెండెంట్ అనలిస్ట్ లో యాంకర్స్ ఆ వ్యాఖ్యలు చేస్తుంటారు. నేనేమంటున్నానంటే ఈ రోజు సౌత్ లో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల పెద్ద ఎత్తున ఆదరణ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి లాంటి ప్రాంతీయ పార్టీ నాయకులతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా ప్రధానమంత్రి గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, కేంద్ర జాతీయ పార్టీ కేంద్ర నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి, నిజాయితీ, ప్రజాకర్షణ ఇవన్నీ చూసినప్పుడు వారు కూడా ఒక మంచి నాయకుడు, వారి యొక్క సహాయము సహకారం తీసుకోవాలా, వారికి తగిన గౌరవం ఇవ్వాలని కేంద్ర పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాలూకా ఒక చరిష్మా బలం ఖచ్చితంగా కావాలి, అందులో ఏం సందేహం లేదు.